Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో అనేది చూద్దాం, ఓకేనా. ప్రజెంట్ ఎనర్జీ తనది ఎలా ఉంది అనేది చూద్దాం, ఓకేనా. మీ గురించి అండ్ మీ రిలేషన్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఓకే. రిసెప్టివిటీ, సపరేషన్, breakthrough and beyond illusions, harmony, slowing down mind and accidents, okay. The magician card anamata. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే రిసెప్టివిటీ. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే డివైన్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ, ఓకే. డివైన్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నారు అంటే డివైన్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడంతో తన ఎనర్జీ హీల్ అవుతుంది, ఓకే. అండ్ దానితో తనలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో రిసెప్టివిటీ, మీ పర్సన్ ఇక్కడ డివైన్ ఎనర్జీని, ఇదిగో చూడండి, ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నారు, చూసారా, కనిపిస్తుందా ఈ రిసీవింగ్. సో మీ పర్సన్ డివైన్ ఎనర్జీని అండ్ డివైన్ గైడెన్స్ని రిసీవింగ్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏంటి అంటే మీ పర్సన్ ఎనర్జీ హీల్ అవుతుంది అండ్ దీని ప్రకారం మీ పర్సన్ ఎనర్జీలో స్ట్రెంగ్త్ వస్తుంది, ఓకే. అండ్ ఈ స్ట్రెంగ్త్ ఎందుకు, మీ పర్సన్ బియాండ్ ఇల్యూషన్స్, సమ్ కర్మబంధంలో స్టక్ ఫీల్ అవుతున్నారు, జడ్జ్మెంట్ కార్డ్, ఓకే. ఈ రిలేషన్లో ఇల్యూషన్స్కి క్రియేట్ చేసింది ఎవరు, ఈ రిలేషన్లో మీ రిలేషన్లో ఇల్యూషన్స్ని క్రియేట్ చేసింది ఎవరు, మీ మధ్య సపరేషన్ తీసుకొచ్చింది ఎవరు, అది ఎవరు అంటే కర్మబంధం, కార్మిక్ రిలేషన్స్, ఓకే. కార్మిక్ రిలేషన్స్ వలన అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు. సో ఈ మీ రిలేషన్లో ఇల్యూషన్ క్రియేట్ అవ్వటానికి కానీ ఈ సపరేషన్కి ప్రాబ్లం అవ్వటానికి కానీ ఎవరు ప్రాబ్లం అంటే కార్మిక్ రిలేషన్స్. ఈ కార్మిక్ రిలేషన్స్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అయి ఉండొచ్చు, ఓకేనా. సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఈ కర్మబంధాన్ని ఎండ్ చేయాలి అంటే తనకి స్ట్రెంగ్త్ కావాలి. తనకి స్ట్రెంగ్త్ కావాలి అంటే తన ఎనర్జీ పూర్తిగా హీల్ అవ్వాలి. తను హీల్ అవ్వాలి అంటే రిసెప్టివిటీ, డివైన్ నుంచి తను హీలింగ్, డివైన్ నుంచి తను రిసీవింగ్, డివైన్ పవర్స్ని, డివైన్ గైడెన్స్ని తను రిసీవ్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టి మీ పర్సన్ ఎనర్జీ హీల్ అవుతుంది అండ్ తను స్ట్రెంగ్త్లోకి వస్తారు. ఎందుకు ఈ స్ట్రెంగ్త్లోకి రావాలి, ఏ కర్మబంధంలో అయితే తను స్టక్ ఫీల్ అవుతున్నారో, బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఆ కర్మబంధాన్ని ఎండ్ చేయడానికి మీ పర్సన్కి రిసెప్టివిటీ. సో మీ పర్సన్ ఇక్కడ డివైన్ ఎనర్జీని, డివైన్ గైడెన్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఓకే. అండ్ సపరేషన్, మీ ఇద్దరి మధ్యన ఈ సపరేషన్ మీ పర్సన్కి చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, చాలా పెయిన్లో ఉన్నారు. ఈ సపరేషన్కి కారణం కర్మబంధం, ఓకే. ఈ సపరేషన్కి కారణం తన ఫ్యామిలీనే అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అయినా ఉండొచ్చు, బట్ అది కర్మబంధం. సో ఈ సపరేషన్ వల్ల తను చాలా సఫర్ అవుతున్నారు, సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. ఎందుకు సఫర్ అవుతున్నారు, ఎందుకంటే ఇది ఫ్యామిలీనే అనుకోండి, మీకోసం స్టాండ్ తీసుకోలేకపోయినందుకు సఫర్ అవుతున్నారు, ఓకే. లేదు ఫ్యామిలీ కాదు అదర్ పర్సన్ దగ్గరికి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, చేసిన తప్పుకి సఫర్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే ఈ సపరేషన్లో తను చాలా పెయిన్ అనుభవిస్తున్నారనమాట. ఇక్కడ తను ఈ సపరేషన్కి కారణం ఇక్కడ కర్మబంధం అని నేను చెప్తున్నాను, ఓకే. ఈ కర్మబంధం ఫ్యామిలీ అనుకోండి, ఫ్యామిలీ దగ్గర తను స్టాండ్ తీసుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వలేనందుకు తను ఇక్కడ సఫర్ అవుతున్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. లేదు ఇది ఫ్యామిలీ కాదు, ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, సో దానివల్ల కూడా తను ఇక్కడ సఫర్ అవుతున్నారు అండ్ చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఓకే. ఇక్కడ అంతా
సఫరింగ్ ఉంది. అండ్ ఇక్కడ బ్రేక్ త్రూ జడ్జిమెంట్గా ఇది జస్టిస్ కార్డ్ అనమాట. బ్రేక్ త్రూ జడ్జిమెంట్ ఈ కార్డు, ఇది జస్టిస్. ఇక్కడ చూడండి, జస్టిస్ జడ్జిమెంట్ రెండు పక్క పక్కన ఉన్నాయి. 100% మీ పర్సన్ కర్మాబంధంలో ఉన్నారు. గత జన్మ కర్మాబంధంలోనే స్టక్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఆ కర్మాబంధం వల్లే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చింది. ఓకే, అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు, అదర్ పర్సన్ అని అయి ఉండొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ బ్రేక్ త్రూ. ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, నేను చేసింది తప్పే, నా ఫ్యామిలీ దగ్గర నేను స్టాండ్ తీసుకోలేకపోయాను, నా రిలేషన్ని ఒకటి చెప్తున్నాను చూడండి. ఒకటి ఫ్యామిలీకి చెప్పారు, అక్కడ రిజెక్ట్ చేశారు. ఓకే, ఇంకొకటి ఫ్యామిలీకి చెప్పకుండానే భయంతోనే వదిలిపెట్టేశారు. ఎందుకంటే భయంతో ఏంటి, ఫ్యామిలీ ఆల్రెడీ చెప్పినా యాక్సెప్ట్ చేయదని చెప్పకుండానే ఆ భయంతోనే వదిలిపెట్టేశారు ఒక సిచ్యువేషన్. అండ్ ఒకళ్ళు ఏంటి, ఫ్యామిలీకి చెప్పారు బట్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు, దానివల్ల ఇక్కడ సపరేషన్ వచ్చింది. ఇంకొకటి ఏంటి, అదర్ థర్డ్ పార్టీ వలన మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని మీకు దూరమై వెళ్ళారు, దానివల్ల ఇక్కడ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చింది. సో ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, బ్రేక్ త్రూ, నేను చేసింది 100% తప్పు. అది ఫ్యామిలీ విషయంలో కానీ లేకపోతే అదర్ పర్సన్ విషయంలో కానీ నేను తీసుకున్న నిర్ణయం తప్పు, నేను తప్పు చేశాను. ఈ సపరేషన్కి కారణం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైనా ఉండొచ్చు, బట్ నేను యాక్షన్ తీసుకోలేకపోయాను. నా రిలేషన్ కోసం కానీ నా పర్సన్ కోసం కానీ నేను సరిగ్గా ఆలోచించలేకపోయాను, నేను ఇక్కడ యాక్షన్ తీసుకోలేకపోయాను. సో ఇక్కడ నేను చేసింది తప్పు, దాని వలన నేను నా పర్సన్కి ఈ రిలేషన్లో న్యాయం చేయాలనుకుంటున్నాను. ఏ రకంగా మీ పర్సన్ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు? తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు. తన ప్రేమని, తన ఎమోషనల్స్ని, తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేసి తన లవ్ ప్రపోజల్ని ఇచ్చి ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ని మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ బ్రేక్ త్రూ ఏంటంటే, మీకు జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఈ రిలేషన్లో మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. ఎందుకు? తను చేసిన తప్పుకి ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోలేదు. ఓకే, ఫ్యామిలీ రిజెక్ట్ చేసింది. ఓకే, రిజెక్ట్ చేయడానికి అక్కడ రిజెక్ట్ చేసినప్పుడు లేదు నేను ఆ అమ్మాయిని చేసుకుంటా లేకపోతే ఆ అబ్బాయిని చేసుకుంటానే స్టాండ్ తీసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే, అసలు ఫ్యామిలీ ఒప్పుకోదని ముందు ఆలోచన తినదే అయిపోయి, అమ్మో ఎట్లాగో ఫ్యామిలీ ఒప్పుకోదు, నేను ఫ్యామిలీతో చెప్పడం కూడా వేస్టే అని ఒక భయంతోనే ముందు సపరేషన్లోకి వెళ్ళిపోయారు. లేదు అంటే ఇంకో అదర్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు వదిలేసి. ఓకే, ఈ 3 రకాలుగా చూసుకుని తను చేసింది తప్పే. సో దానివల్ల తన తప్పు తెలుసుకుని ఇప్పుడు ఏమంటున్నారంటే, నా పర్సన్కి నేను జస్టిస్ని ఇవ్వాలి, నా పర్సన్కి నేను న్యాయం చేయాలి, నా ప్రేమని, నా ఎమోషనల్స్ని, నా ఫీలింగ్స్ని నా పర్సన్కి నేను ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ రిలేషన్లో నేను సెలబ్రేషన్స్ తీసుకురావాలి, నా తప్పుని నేను సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ బియాండ్ ఇల్యూషన్స్, ఇక్కడ ఈ కర్మబంధంలో మీ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఇల్యూషన్స్కి కారణం ఏంటి? ఈ కార్మిక్ రిలేషన్స్, ఈ కార్మిక్ బంధాలు. ఈ కార్మిక్ బంధం ఎవరై ఉండొచ్చు అని చెప్పాను కదా, ఫ్యామిలీ కావచ్చు లేకపోతే అదర్ పర్సన్ అని అయి ఉండొచ్చు. ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా ఆర్గ్యుమెంట్స్ని ఫేస్ చేస్తున్నారు, చాలా బర్డెన్ని ఫేస్ చేస్తున్నారు. ఓకే, చాలా ఆర్గ్యుమెంట్స్ని ఫేస్ చేస్తున్నారు అండ్ చాలా బర్డెన్ని ఫేస్ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్లో, ఈ కర్మబంధంలో. ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లము, ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో, సఫర్ అవుతున్నారో, బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, ఆ సిచ్యువేషన్ ఎండ్ అయ్యేదాకా మీ రిలేషన్లో రీయూనియన్ అనేది జరగదు. ఎందుకంటే ఇది కర్మబంధము, ఈ కర్మ అనేది రిలీజ్ అవ్వాలి. మీ రిలేషన్కి మీ పర్సన్ అక్కడ వెళ్ళి కర్మబంధాన్ని ఫేస్ చేస్తున్నారు. సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీ రిలేషన్లో రీయూనియన్ జరగాలంటే మీ పర్సన్ అనుభవిస్తున్న కర్మబంధం అనేది రిలీజ్ అవ్వాలి అక్కడ. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ ఈ కర్మబంధంలో చాలా సఫర్ అవుతున్నారు, ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు, చాలా బర్డెన్ని ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి హార్మోనీ. మీ పర్సన్ ఆలోచనలో హార్మోనీ ఏంటి? మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు, మీకు తన ప్రపోజల్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, మీతో హార్మోనీ కోరుకుంటున్నారు, తను మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు అనమాట. బట్ సిచ్యువేషన్ ప్రాబ్లం ఏంటి అంటే స్లోయింగ్ డౌన్. ఎందుకు స్లోయింగ్ డౌన్ అంటే, ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో,
ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, బర్డెన్ ఫేస్ చేస్తున్నారో, ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేసుకుని రావటానికి స్లోయింగ్ డౌన్ టైం పడుతుంది అని అర్థం. ఏ కర్మబంధంలో అయితే తను స్టక్ ఫీల్ అవుతున్నారో, సఫర్ అవుతున్నారో అండ్ బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, సో ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని ఎండ్ చేసుకుని మీ దగ్గరికి రావడానికి టైం పడుతుంది. అందుకనే ఎనర్జీ స్లోయింగ్ డౌన్ అని ఇచ్చారు. ఇక్కడ తన ఎనర్జీ స్లోయింగ్ డౌన్, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో తన కర్మని రిలీజ్ చేసుకోవాలి. అవి ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఎక్కడైతే స్టక్ అయ్యారో, ఎక్కడైతే బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, ఆ సిచ్యువేషన్ అన్నిటినీ రిలీజ్ చేసుకుని తను అందులో నుంచి బయటికి రావాలి. సో అందులో నుంచి బయటికి రావడానికి స్లోయింగ్ డౌన్ కొంచెం టైం పడుతుంది. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారో అప్పుడు మీ రిలేషన్లో రీయూనియన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మైండ్, మీ పర్సన్ ఈ రిలేషన్ గురించి, ఈ కర్మబంధం గురించి ఆలోచించి 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 మైండ్ ఖరాబ్ చేసుకుంటున్నారు అండ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఏం చేయాలి? నా పర్సన్కి నేను తప్పకుండా న్యాయం అనేది చేయాల్సిందే. నేను ఆలోచించకుండా నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, నేను స్టాండ్ తీసుకోలేకపోయాను. బట్ ఇప్పుడు మాత్రం నేను ఆలోచించేది ఒకటే, నా పర్సన్కి మాత్రం నేను న్యాయం చేయాలి. నేను డెఫినెట్గా నా పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలి. ఏ సిచ్యువేషన్లో అయితే నేను సఫర్ అవుతున్నానో, కన్ఫ్యూజన్లో ఉన్నానో, స్టక్ ఫీల్ అవుతున్నానో, ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటికి పోవాలి, ఎలా బయటికి రావాలి, ఈ ఆలోచనతో ఎలా బయటికి రావాలి, అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలి ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని అని ఆలోచనతో తన మైండ్ ఖరాబ్ చేసుకుంటున్నారు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అన్నమాట ఈ ఆలోచనల వల్ల. ఈ కర్మబంధం గురించి, మీ గురించి, అసలు ఈ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి నేను బయటికి ఎలా పోవాలి, ఏ సిచ్యువేషన్లో నేను స్టక్ ఫీల్ అవుతున్నానో, ఎక్కడైతే నేను సఫర్ అవుతున్నానో దాని నుంచి నేను బయటికి ఎలా రావాలి, ఎలా వచ్చి నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వాలి, ఎలా బయటికి రాగలను, ఈ ఆలోచనలతో ఈ పర్సన్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే ఇక్కడ ప్లాన్ ఏంటంటే, ఏ సిచ్యువేషన్లో అయితే తను సఫర్ అవుతున్నారో, బర్డెన్ ఫీల్ అవుతున్నారో అక్కడి నుంచి బయటికి రావాలని తను వర్క్ చేస్తున్నారనమాట. అక్కడ ఆ ప్లాన్ చేస్తున్నారు, అక్కడ ప్లానింగ్ అనమాట తనది. ఆ బియాండ్ ఇల్యూషన్స్ అంటే తను ఎక్కడైతే కర్మబంధాన్ని అనుభవిస్తున్నారో, ఎక్కడైతే ఇల్యూషన్స్లో తను స్టక్ అయిపోయి ఉన్నారో, ఆ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలని తను ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వాలనేది తన ఆలోచన. అండ్ ఎగ్జిటెన్స్ అంటే ఇక్కడ ఏంటి, ద మెజిషియన్. మీ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నారు. తను ఒక్కటే అనుకుంటున్నారు, కర్మబంధం ఎండ్ అయిపోవాలి, మా రిలేషన్లో నేను గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. తను ఒక్కటే మేనిఫెస్టింగ్ ఏం చేస్తున్నారంటే, నేను ఏ సిచ్యువేషన్లో అయితే కర్మను అనుభవిస్తున్నానో ఆ కర్మబంధం అనేది ఎండ్ అయిపోవాలి అండ్ నా పర్సన్కి నేను గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అండ్ తనకి నేను కమిట్మెంట్ ఇవ్వాలి అనేది తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఓకే, ఇదండి మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే.